హలో గాయ్స్, మీకు కూడా ఇలా పొడి పొడిలాడుతూ బంగాళదుంప ఫ్రై ఎలాగో చూపించేనా. నోటికి కమ్మగా చాలా అద్భుతంగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్ చూసేయండి. ముందుగా బంగాళదుంప ముక్కలన్నీ చిన్న చిన్నగా తరిగి పెట్టుకోవాలి. వాటికి తడి ఉండకూడదు. తర్వాత ఒక ప్యాన్ తీసుకుని అందులో 2 స్పూన్లు తాలింపులు అయితే వేసుకోవాలి. వేసుకున్న తాలింపుల్ని కొంచెం కలర్ మారే వరకు, బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలన్నమాట లైట్గా. తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి. 1 నిమిషం మగ్గిన తర్వాత ముందుగా మనం తరిగి పెట్టుకున్న బంగాళదుంప ముక్కలు అయితే అందులో వేసేసుకోవాలి. బంగాళదుంపలు కాస్త మగ్గిన తర్వాత చిటికెడు పసుపు వేసుకోవాలి. అందులోకి పసుపు వేసుకుని ఒక్కసారి మిక్స్ చేసేసుకోండి. బంగాళదుంప కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే ఉండాలన్నమాట. మరి అంత ఎక్కువ కాకుండా లైట్గా చూసుకుని వేసుకోండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం సాల్ట్ అయితే వేసేసాను. చాలా సింపుల్ ప్రాసెస్ అనమాట. ఈజీగా మీరు కూడా ఇంట్లో చేసేసుకోవచ్చు. అలా వేసిన దాన్ని ఒక్కసారి మిక్స్ చేసేసి 5 మినిట్స్ మూత పెట్టేసేయండి. బంగాళదుంప ముక్క ఉడికిందా లేదా అని తెలుసుకోవడానికి మనం దాన్ని ప్రెస్ చేస్తూ చూసుకోవాలన్నమాట. ప్రెస్ చేసి చూసిన తర్వాత విరిగితే ముక్క ఉడికినట్టు అని అర్థం. చూసారు కదా, ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. అలా ముక్క విరిగితే మనకి బంగాళదుంప అనేది రెడీ అయిపోయింది. ఇంకా మనం కొత్తిమీర అయితే వేసేసుకుని గార్నిష్ చేసేసుకుంటే వేడివేడిగా పొడి పొడిలాడుతూ బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఏ వీడియో కావాలో కింద కామెంట్ చేయండి. బాయ్ బాయ్.